అమెరికా వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనను ఉగ్ర చర్యగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. శ్వేత సౌధం సమీపంలో నేషనల్ గార్డ్స్పై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడిన ఘటనపై స్పందించిన ట్రంప్ అది ఒక దారుణమైన దాడి అని తెలిపారు. అది విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య అని, ఇది అమెరికా మొత్తంపై జరిగిన దాడిగా ట్రంప్ అభివర్ణించారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. కాల్పుల అనంతరం దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడు ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడిగా గుర్తించామని, అతడు జో బైడెన్ పాలన సమయంలో అమెరికాలోకి ప్రవేశించాడని ఆరోపించారు. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్ఘాన్ నుంచి దేశంలోకి వచ్చిన వారందరినీ తిరిగి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. శరణార్థులు తమ మనుగడకే ప్రమాదకరమని ట్రంప్ మండిపడ్డారు. కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్లో మరో 500 మంది నేషనల్ గార్డ్స్ను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. అటు ఆఫ్ఘాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అమెరికన్ల భద్రతే తమకు ప్రాధాన్యమని వెల్లడించింది.